A9 టీవీ. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రకాశం జిల్లా జడ్జి భారతి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కోర్టు వద్ద నుండి అవగాహన ర్యాలీని జిల్లా జడ్జి భారతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఒంగోలు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టారు. ఈ ర్యాలీలో జిల్లా ఏఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు ఆర్టీఓ అధికారులతో పాటు ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు కూడా పాల్గొన్నారు. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను రక్షించుకుందాం. హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలను రక్షించుకుందాం, ప్రాణాలను రక్షించుకుందాం, ప్రాణాలను రక్షించుకుందాం. హెల్మెట్ బరువు కాదు మన బాధ్యత, హెల్మెట్ బరువు కాదు మన బాధ్యత. ప్రాణాలను రక్షించుకుందాం, హెల్మెట్ బరువు కాదు మా బాధ్యత, హెల్మెట్ బరువు కాదు. ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున అందరికీ నా నమస్కారం. గౌరవ హైకోర్టు వారు మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఈ మోటార్ వాహనాల ప్రమాదాలు దృష్ట్యా హెల్మెట్ ధరించడం యొక్క ఆవశ్యకతను మనం ప్రజల్లోకి సందేశాన్ని అందచేయాలని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్ని మండల లీగల్ సర్వీసెస్లో మనం 1 కిలోమీటర్ వాక్ అనే ర్యాలీని నిర్వహిస్తూ ప్రజలందరిలోకి ఈ సందేశం అందాలని నిర్వహిస్తున్నాము. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తే అది ఆ మనిషి యొక్క చాలా ప్రమాదకరం. ఏదైనా యాక్సిడెంట్కి గురైనప్పుడు మనకు తెలుసు తల అనేది ఎంత ఇంపార్టెంటో మన శరీర భాగాల్లో. మెదడు అనేది చాలా సున్నితమైన ఆర్గాన్. మన మెదడే మన బాడీ అంతటికీ సంకేతాలని పంపిస్తూ ఉంటుంది. మెదడుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మన బాడీలో మిగతా ఆర్గాన్స్ వేట్లకి కూడా పనిచేయదు. మనకు తెలుసు కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక బండి స్కిడ్ అయి పడిపోయినప్పుడు, ఏదైనా ఈ టెంపరల్ ఏరియాకి చిన్న గాయం జరిగితే మనిషి కోమాలోకి వెళ్ళిపోతారు. వారికి ఈ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఆ మనిషి తేరుకుంటారో లేదో కూడా తెలియదు. పైగా వాహనంపై వెళ్తున్నప్పుడు గాలి, రకరకాల దుమ్ము కణాలు, తర్వాత పురుగులు, చిన్న చిన్న రాళ్ళు, ఇవన్నీ కూడా కళ్ళకి, ముక్కుకి ఇబ్బంది కలిగిస్తూ మన తలలో, మన హెడ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గాన్స్, ఇయర్స్, ఐస్, మా టీత్, ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది యాక్సిడెంట్ జరిగితే. కాబట్టి హెల్మెట్ ధరించడాన్ని మనం ఒక బరువుగా భావించవద్దు. అది ఒక బాధ్యతగా భావించి మనం అందరికీ, పౌరులందరికీ కూడా ఈ సందేశాన్ని అందించాలి. మోటార్ వాహనాల చట్టంలో 194 సెక్షన్ 194 ప్రకారం మనం హెడ్ గేర్ ఆర్ హెల్మెట్ ధరించకపోతే అది నేరం. మనకి 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు. అలాగే మనకి పెనాల్టీ 1000 రూపీస్ జరిమానా విధిస్తారు. కేవలం ద్విచక్ర వాహన చోదకుడే కాదు, వారి వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా ఆ శిరస్త్రాణం ధరించాలి. ధరించినప్పుడే ఒకవేళ మోటార్ బైక్ నుంచి కింద పడితే వారికి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి
మన అందరూ కూడా సురక్షితంగా సాగిపోవాలంటే, ఈ యాక్సిడెంట్, ఈ ప్రమాదాల నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఈ హెల్మెట్ ధరించడం అనేది ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి హెల్మెట్ని ధరించండి. అది మన రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఒక చట్టం తప్పితే అది మరేమీ కాదు. అందరూ దాన్ని పాటించాలని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను.